మైక్రో ఫైనాన్స్ కేసు విచారణలో మధు అప్రూవర్గా మారడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుతో సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన మధు, హిమాకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని ఆరోపించాడు. కంపెనీలో పెట్టిన దాదాపు 20 కోట్లను హిమాకాంత్ రెడ్డి కాజేశాడని, అడ్వకేట్ సుబ్బారావు ద్వారా డబ్బులు ఇప్పిస్తానని చెప్పి తనను బురిడీ కొట్టించారని తెలిపాడు. సుబ్బారావు తనను సినీ సెలబ్రిటీల నంబర్లు కావాలని అడిగేవాడని, అంతేకాక హిమాకాంత్ రెడ్డి బిగ్ బాస్ లోకి వెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కేసులో అసలైన బాధితులు కాకుండా వేరే వాళ్లు తెరపైకి వస్తున్నారని మధు ఆవేదన వ్యక్తం చేశాడు. యాక్చువల్గా వాళ్ళకు ఎప్పుడు ఆమె బయట వచ్చి వర్క్ చేయడం అసలు దీనికి ఈ కేసును ఈ గోకులందనకు మా చెల్లెలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ భూమి దగ్గర పోలే, ఇక్కడ పైసలు కట్టలే, ఎక్కడి నుంచి పైసలు తీసుకురాలే. చేసింది నేను హిమకాంత్ రెడ్డి ఇద్దరు చేసినాం. నేను ఉన్న ఊరు నుంచి, నా బ్లడ్ రిలేషన్ నుంచి, నా రిలేషన్ నుంచి నేను అమౌంట్ తీసుకొచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది.